జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో రేపు జరగబోయేటువంటి 2024 ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ 5 ఏళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కరిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా సూర్యుడిగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు? జనరంజక నటుడు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి? మీరేం చేశారు? ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. రామ్ చరణ్ గారు, మా బాబాయికి మా నాన్నకి ఏం సంబంధం లేదు, మన ఫ్యాన్స్ వేరు, మనం అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని
ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు. మీరు చెప్పేటువంటి మీ జనసైన్యమా జనసైకులు ఏంటిది? అది జనసైకుల జనసైన్యమా? వాళ్ళు ఎవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు? అప్పుడు మీ నోరేమైంది? ఒక్క మాట రే ఎదవల్లారా మా అన్నయ్య రా తిట్టబాకండి రా అని ఒక్క మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు? నా తల్లిని దూషిస్తారా, నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకెలేశారు. సిగ్గు శరమున్నోడు ఎవడైనా నిజంగానే తల్లి, తండ్రి, చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారు? చేతనైతే ఆడి పాడి మోస్తారు, లేదంటే భగవంతుని కోరుకుంటారు. వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు, అవమానించారు కాబట్టి భగవంతుడా వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం? పల్లకీ మోస్తున్నాం. తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసేవాడిని ఏమంటారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా, మీరు మనం పల్లకీ మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడంటే మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకీ మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకీ పట్టి ఉండాలి, పల్లకీ కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు చెప్తాడు. ఆయన 2004 నుంచి 2009 దాకా 2019 నుంచి 2024 దాకా మొత్తం నాకు తెలుసు అంటున్నాడు. మరి అన్నీ తెలిసినోడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు? సిగ్గు శరం లేదా? ఎందుకు వచ్చావు? 2014లో జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు? గుంటూరులో అడుక్కున్నావు కదా, ఓట్లు అడుక్కోలేదా? 2019లో బందరు వచ్చి ఎందుకు అడుక్కున్నావు? బందరులో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు? ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి. సిద్ధం అంటే దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు, మీరు జగన్ సారు గారు అంటున్నారు కదా,
నేను అడుగుతున్నాను, సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పారిపోయే బతుకులు ఎవడి? పారిపోయే బతుకులు 2004లో మన బతుకెక్కడా? తెనాలిలో. తెనాలి నుంచి 2009కి నరసరావుపేట పారిపోయింది ఎవరు? 2009 నుంచి మళ్ళీ 2014 వచ్చేప్పటికి నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు? 2019కి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర్ పారిపోయినవాడు ఎవడు? పారిపోయే బతుకులు ఎవరి? జగన్మోహన్ రెడ్డియా పారిపోయి? ఎవడి పారిపోయే బతుకులు? ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకు లేదు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం 8 తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్రరావు గారికి తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా? 2023 జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కౌరు చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు, ఇది చాలా డేంజర్ కేసు, ఇది మనకొద్దు, పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవా కాదా? పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవా కాదా? తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవా కాదా? వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి 2004-9 నుంచి 9 మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు, ఎంత ఏడిపించావు, నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది. చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌర్ వస్తాడు, బాలసౌర్ని క్షమించేయమని చెప్తే కదా బాలసౌర్ని నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా. ఇన్ని సర్కస్లు, ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడతాం. పోయావు, రాజకీయాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. బందర్ ఏరియాలో కాపులు ఎక్కువ ఉన్నారు, నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో, ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా, ఎమ్మెల్యేలతో తగ్గులేని నియోజకవర్గం లేదు, ఇన్ని తగ్గులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని చెప్పి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు, మారండి, ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది కలియుగం, కాలమంట చచ్చింది, పదవి కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషులు. సరే కానివ్వండి, దాని గురించి ఇబ్బంది లేదు, తప్పు లేదు, ఎందుకంటే లోకమంట చచ్చింది కాబట్టి. కానీ అటుకెళ్ళి మాట్లాడటం ఈ భాష నిజంగా సిగ్గుశరం ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటారా? ఎవడైనా ఎంత ఏడిపించావు, ఎంత నాదెండ్ల మనోహర్ని, నాదెండ్ల మనోహర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఇన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట, ఏం పుట్టు మచ్చలు తెలుసు. మరి ఇన్ని తెలిసినోడు ఎందుకు పోటీ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2 సార్లు ఎందుకు పోటీ చేసి? ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు ఎట్టుకుని, జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు, అరువులు. ఈయనంట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాంట. ఏ ఊరు బాబు? అసలు 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు, అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు పోటీ చేశాడు, ఎవడు గెలిచాడు, ఎవరికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డిగైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాడిని
నీకు అర్హత ఇచ్చిన వాడిని, అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం. దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే, జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఇంతమందిని వెన్నుపోటు పొడిచినోడికి, ఇంతమందిని మోసం చేసినోడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేదే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం. ఏం చెప్తారు? ఏమండి కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం ఎవరైనా. ఒక్కసారి తెనాలిలో, లేదా ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన, మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్నని అవమానించే పరిస్థితిలో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? ఇవాళ మీరు చెప్పే సూక్తులేంటి? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకి మోస్తున్నటువంటి మీరు, అలాగే అన్నని దూషించేటువంటి, శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు, మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే 100కి 100% చెప్తున్నాం. ఇది కలియుగం. భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు? ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని. ఖచ్చితంగా నేడు కలియుగం ఇది. ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, అలాగే సిపిఐ పార్టీ, అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కౌరవుల్లాగా, ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుండే. 100కి 100% ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిది అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుని పాత్రే అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నాం. ఇప్పుడు నేను చూసేదేముంటుంది, హరిరామ జోగి గారు తిప్పలు పడతా ఉన్నాడు, కాపులను మోసం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు, కాపులు అమాయకులు, కాపులు మోసం చేయొద్దు అని ఆయన తిప్పలు పడుతున్నాడు. అది ఆయన గోల, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోల కాదు. ఆయన కులపరంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు కాపుల్ని పోగేసి చంద్రబాబుకి తాకట్టు పెట్టద్దు, చంద్రబాబు పల్లకి మోయించద్దు, గెలుస్తామో ఓడతామో మన కులానికి కూడా, కమ్మారికి రెడ్లకి ఎట్టయితే ముఖ్యమంత్రి చేశారో మన కులానికి కూడా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పని అతను ఆకాంక్షిస్తున్నట్టున్నాడు. ఎవరు? హరిరామజోగి గారు. ఆ ఆకాంక్షను ఒప్పుకుంటాడా లేదా? లేదు, నాకు పల్లకి మోయటమే నాకు అలవాటైన వ్యవహారం, నాకు కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఆకాంక్షలు లేవు అని చెప్తాడా? వాళ్ళిద్దరూ చూసుకోవాల్సిన అంశం. ఇందులో మీరు నేను మాట్లాడటానికి ఏముంటుంది? సార్ మీ అంతరాత్మకి తెలుసు, దూషిస్తున్నారా దూషించట్లేదా, అవమానపరుస్తున్నారా అవమానిస్తున్నారా లేదా అనేది మీ అంతరాత్మకి తెలుసు. దాని గురించి ఓకే, మేము దాన్ని ప్రస్తావించి మాట్లాడట్లేదు.
ఒక రాజకీయ పార్టీగా జెండా మోసేటువంటి అభిమానించేటువంటి ఏ కార్యకర్త అయినా పార్టీని తోలనాడితే, పార్టీని విమర్శిస్తే, పార్టీని ద్వేషిస్తే ఖచ్చితంగా దానికి లీడర్ చెప్పాల్సిన అవసరం లేదు. లీడర్ ఆగమన్నా ఆగరు ఎవరు కూడా. వారు జరిపేది యుద్ధం వారు చేస్తుంటారు. కాబట్టి దాని గురించి మీరు చెప్పేటువంటి అంటే మీకు తెలిసి కూడా ఎవరు దూషించలేదు, కాంగ్రెస్ పార్టీ దూషించలేదు, ఇవన్నీ కూడా మీరు అడిగేది కూడా అసత్యమైన ప్రశ్నే. మీకు కావాలంటే ఇప్పుడు టైం లేదు, టైం ఇస్తే మీ పేరు చెప్పట్లా. ఎందుకంటే విలేకరుల మధ్య మా పేరు చెబుతాను ఎందుకే, పైనుంచి మా ఓనర్లు తిడుతున్నారని చెప్తున్నారు. మీ పేరు చెప్పట్లా, మీకు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పోనీ దూషించారంటే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దూషించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషిస్తూ ద్వేషంతో మాట్లాడారో ప్రతిదీ మీకు వీడియోల పరంగా ఇస్తాం. అదే దోషనే చెప్తున్నా, ఆరోపణగా దూషించడమే, దూషించేదే. ఆరోపణ అంటే ఏంటండి? జరుగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు, తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి భరోసా మాటల్లో తప్పులుంటే ప్రశ్నించు, కానీ దూషిస్తమే, వ్యక్తిగత విమర్శలే. మీకు కావాలంటే ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు యుద్ధంలో సార్ యుద్ధం ఇది కలియుగం అని, ఎన్నికల రణరంగం ఇది. ఎన్నికల్లో కత్తులు పెట్టి పొడుచుకోరు కానీ మాటలతో పొడుచుకుంటారు. మాటలతో పొడుచుకునేది మీకు తెలుసు. ఆ మాటలతో పొడుచుకునేవన్నీ కూడా చిత్రీకరించేది మీరే. వెనకటికి సినిమాల్లో, మన పాత సినిమాల్లో బాణం వేస్తే బాణం అట్ట ఆకాశంలో వచ్చేదంతా చూపించినట్టుగా చూపించేది మీరే. అవతలకు మాటలు గుచ్చుకున్నప్పుడు యువతల మాట వేస్తే మాట వేస్తారు, వేయకుండా ఎట్లా ఉంటారు? జరుగుతుంది కదా, జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? మీరు అన్ని అసలు కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతి గల పార్టీ. వాళ్ళు చాలామంది ప్రవచనాలు చెప్పినట్టు, స్వామీజీలు ప్రవచనాలు చెప్పినట్టు, లేకపోతే మసీదుల్లో గురువులు చెప్పినట్టు, లేకపోతే చర్చిల్లో బిషప్ గారు చెప్పినట్టు ప్రవచనాలే మాత్రమే మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అంటే అని మాట్లాడుతున్నారు మీరు. మీకు ఇస్తానన్న క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వారు మాట్లాడినటువంటి, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారంటే ద్వేషంతో మాట్లాడారు అనుకుందాం. రాజకీయాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని గుండెల్లో ఉన్న స్థానాన్ని చూసి తట్టుకోలేక తిట్టారంటే అర్థం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా తోలనాటినటువంటి, విమర్శించినటువంటి కాబట్టి వీడియోలు ఇస్తాను మీకు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పాపం నిన్న ఆయన మాట్లాడతాడు. మచిలీపట్నంలో ఒక పేరుని నాని ఉన్నాడు. ఆ పేరుని నాని ఓట్లలో అందరికీ వడ్డిస్తున్నాడు. వడ్డించి సర్వర్గా ఆయన మారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లలో సర్వర్లు చేస్తాం అని చెప్తున్నారు. నేను ముఖ్యమంత్రి అయితే మేమందరికీ ఐటీ ఉద్యోగాలు ఇస్తానని మాట్లాడుతున్నారు. అంటే వయసు మీద పడిపోయి మతి చెడించిందా చంద్రబాబు నాయుడికి? మైండ్ ఏమైనా చెడిందా? ఒకసారి డాక్టర్లు చూపించుకోవాల్సిన పరిస్థితి. పేరుని నాని అనేవాడు ఎమ్మెల్యే ఉద్యోగం చేస్తూ, ఎమ్మెల్యేగా తన పార్టీ అంటే తన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సభకు తీసుకెళ్తూ, మా నాయకుడు ప్రసంగించే సభకు తీసుకెళ్తూ వారికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. వారికి గబాలన ఒక్కసారి ఒక హోటల్లోకి వెళ్ళి 130 మంది ఒకసారి మేము 4 బస్సుల్లో వెళ్ళి కూర్చుంటే, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ గబాలన సర్వర్లు ఎక్కడ ఉంటారు హోటల్లో? దాన్ని కార్యకర్తల్లో మమేకమై కార్యకర్తలకు భోజనం పెడతాం. మీ దృష్టిలో నేను సర్వర్ ఉద్యోగం అంటే మీకు కార్యకర్తలంటే అంత విలువ ఉంది మీకు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దృష్టిలో కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వర్ కింద. అంటే సర్వర్ అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం అంటే మీరు చౌదరి గారని చెప్పి, మీరు కమ్మారని చెప్పని, మీరు బాగా ఎన్టీ రామారావు గారు అల్లుడని చెప్పి, ఖర్జూర నాయుడు కొడుకు అని చెప్పి మీ పెత్తందారి మనస్తత్వం. సర్వర్లు అంటే చిన్నోళ్ళ? సర్వర్లు ఓట్లు కావాలి, మాట మాడితే సర్వర్లు. సర్వర్లు వ్యక్తిత్వం లేదా? సర్వర్లు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? నేను సర్వరే అనుకో, నేను సర్వర్ని. తప్పేంటి? నీ జేబు కొడితే తప్పు, దొంగతనాలు చేస్తే తప్పు. ఈ సర్వర్ నా ఒళ్ళొంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? అంటే ఎంత పెత్తందారి మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, ఎంత కులహంకారం, పేదోడంటే ఎంత చిన్న చూపు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు,
ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు, ఇది పవన్ కళ్యాణ్, వీళ్ళు పేదలకు వ్యతిరేకం, పెత్తందారి మనస్తత్వం ఇది. అందుకే పెత్తందారులతో మన పోరాటం, పేదలకు అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా మన పోరాటం అని చెప్పాడు. చూడు ఎంత చిన్న చూపు చంద్రబాబు నాయుడికి. సర్వర్లు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఆడు చేసేదేంటి? అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేసేదేంటి? కొడి చాకరీ కాదా, వెట్టి చాకరీ కాదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది? పని గంటలు ఉంటాయా? అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారులు ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకోరా? అక్కడ ఏమన్నా ఓనర్ ఏంటి? ఏమన్నా అక్కడ జీతానికే కదా పని చేసేది? సర్వర్ ఇక్కడ జీతానికే పని చేస్తున్నాడు. సర్వర్ అయితే తప్పేంటి? అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క భూస్వామ్య పెత్తందారి మనస్తత్వం. అంటే ఎంత చిన్న చూపు. చిన్న ఉద్యోగస్తులంటే, అంటే ఒక సర్వర్లంటే, చిన్న చిన్న వర్కర్లంటే వీళ్ళకి చిన్న చూపు. కాబట్టి ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి అయ్యా కార్యకర్తలారా, చంద్రబాబు నాయుడు మనసులో కార్యకర్తలకు ఏపాటి విలువ ఉంది, అట్లాగే ఈ సమాజంలోని చిన్న చిన్న జీవితాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఎంత విలువ ఉందో ఒక్కసారి చూసి రేపు 24 జరుగుతున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చి వాత పెట్టి ఇట్లాంటి పెత్తందారి మనస్తత్వంలోని కుర్చీలో కూర్చొనివ్వద్దని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.